చైనాలో కానీ, అమెరికాలో గానీ ఒక వ్యక్తి పాలకుడుగా 2 సార్లు ఎన్నిక కావచ్చు. ఆ తర్వాత మూడోసారి ఎన్నిక లేదు. వాళ్ళకి అయిపోయినట్టే. చైనాలో ఆ విధానాన్ని జిన్‌పింగ్ తీసేసాడు. తీసేసి తనే శాశ్వత అధ్యక్షుడిగా పెట్టుకున్నాడు. అది నియంత దేశం గాబట్టి అక్కడున్న మీడియా అంతా గూడా వాళ్ళ నియంత్రణలోనే ఉంటది గాబట్టి సరిపోయింది. కమ్యూనిస్టుల్లో ఈయనకి వ్యతిరేకంగా ఈయన కమ్యూనిస్టే, అందరూ కమ్యూనిస్టులే. పార్టీలో ఈయనకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, ఈయన్ని నిలదీసే వాళ్ళందరిని గూడా చంపేయడము, కేసులు పెట్టేసి లోపలేసేయడమో, ఉరిశిక్షలేసేయడమో, లేదా జైళ్ళలో పెట్టేయడమో జేసి పూర్తి ఆధిపత్యాన్ని సాధించాడు జిన్‌పింగ్. పాపం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కి అది సాధ్యం గావట్లేదు. అమెరికాలో చట్టాలు, విధానాలు, ఇక్కడ సైన్యం వీళ్ళ చేతిలో ఉండదు. చైనాలో వచ్చేటప్పటికి సైన్యం గూడా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియానే. అంటే పార్టీ పేరుతోనే ఉంటది సైన్యం గూడా. ఇక్కడ అట్లా గాదు. సెపరేట్‌గా ఉంటది. అసలు సైనికులైతే కొంతమంది సైనికాధికారులు ఈయనకి వ్యతిరేకంగా గూడా ఉంటారు. వాస్తవంగా 2 సార్లు అయిపోయింది ట్రంప్‌ది ఎన్నిక. మధ్యలో 4 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. కంటిన్యూ అయ్యాడిప్పుడు. మళ్ళీ ఇప్పుడు అయిపోయాక మూడోసారి గూడా కావాలని నాకుంది. కానీ రాజ్యాంగం ఒప్పుకోవట్లేదన్నాడు. అప్పట్లో రాజ్యాంగాన్ని మారుద్దాం అనుకున్నాడు. కానీ ట్రంప్‌కి అత్యవసర మెజారిటీ రావడం వల్ల సాధ్యం కావట్లేదు.